కుమారసంభవంలో అవునండి. 4వ శ్లోకం. 4వ శ్లోకం. యశ్చాప్సరో విభ్రమమండనానాం సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి బలాహకచ్ఛేద విభక్తరాగాం అకాలసంధ్యామివ ధాతుమత్తాం. బలాహకం అని 2 రకాలు, ఉభయోర భేద అని. బలాహకం కూడా ప్రసిద్ధంగానే ఉంటుంది. అదే పదానికి బలాహకం కూడా మనం ఉభయోర భేద, అందుకనే రవీంద్ర అభీంద్ర అని చెప్పుకుంటారు కదా. ఇక్కడ వకార బకారాలకు, ఎందుకంటే నగరలిపిలో స్క్రిప్ట్ రాసేప్పుడు వా బాధ మధ్యలో బకారం గీత ఉంటుంది, కానీ అది వాళ్ళంతా గుర్తించకపోవచ్చు అనే ఉద్దేశం, అది కూడా కావచ్చు. మొత్తానికి వా బాధ ఉంటుంది కనుక బలాహకం అని నేను నేర్చుకున్నప్పుడు బలాహకం కూడా ఉంది. వారి వాహైతే బలాహకం అని దాన్ని సమాసం చెప్తుంటారు. ఇక్కడ యశ్చాప్సరో విభ్రమమండనానాం సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి. బిభర్తి మామూలుగా రెండోది మహాప్రాణాన్ని గుర్తించుకోవాలి. అంటే టకమైన 2 ఒకే చోట కనబడుతుంది మనకు. శిఖరైర్బిభర్తి బలాహకచ్ఛేద విభక్తరాగాం అకాల సంధ్యామివ ధాతుమత్తాం. మహాప్రాణాన్ని కూడా గమనిస్తూ కొంచెం దీంట్లో దాంట్లో 1-2 ఎక్కువ అట్లా ఎక్కువ ఉన్నాయి. అంటే జనరల్గా మనకు వాదాన్ని గోడచొప్పున రావడం కాకుండా కొంచెం ఎక్కువ వస్తున్నట్టుంది. వాటిని గమనిస్తూ చదవాలి వాటిని. రాజయ్య గారు చదవండి. గురుభ్యో నమః. యశ్చాప్సరో విభ్రమమండనానాం సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి బలాహకచ్ఛేద విభక్తరాగామకాల సంధ్యామివ ధాతుమత్తాం. యశ్చాప్సరో విభ్రమమండనానాం సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి బలాహకచ్ఛేద విభక్తరాగాం అకాల సంధ్యామివ ధాతుమత్తాం. శ్రీదేవి గారు చదువుతారా? అయ్యా చదువుతానయ్యా. సరే. నమస్కారం. అస్మద్గురుభ్యో నమః. యశ్చాప్సరో విభ్రమమండనానాం సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి బలహశ్చేద విభక్తరాగాం అకాల సంధ్యాం ఇవ ధాతుమత్తాం. యశ్చాప్సరో విభ్రమమండనానాం సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి వలహకచ్ఛేద విభక్తరాగాం. దీర్ఘమా? ఇక్కడైతే పడలేదు. పొరపాటు అక్కడ తప్పు పడింది, కానీ బలాహకచ్ఛేద విభక్తరాగాం అకాల సంధ్యాం ఇవ ధాతుమత్తాం. పదవిగా చేస్తారా? నేనా చేస్తా. యః చ అప్సరో విభ్రమ మండనానాం సంపాదయిత్రీం శిఖరైః బిభర్తి వలాహకచ్ఛేద విభక్తరాగాం అకాల సంధ్యాం ఇవ ధాతుమత్తాం. అకొండి వారు చదువుతారా? డిస్టర్బెన్స్ లేదు కదా? యచ్చాప్సరో విభ్రమమండనానాం సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి బలాహకచ్ఛేద విభక్తరాగాం అకాల సంధ్యా నివధాతుమత్తాం. యచ్చాప్సరో విభ్రమమండనానాం సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి బలాహకచ్ఛేద విభక్తరాగాం అకాల సంధ్యా నివధాతుమత్తాం. అలాగే యః యః యౌ ఏ దకారాంత పుల్లింగః యచ్చబ్దః ప్రథమైకవచనాంతః చ అవ్యయం అప్సరో విభ్రమమండనానాం మండనానాం అప్సరో విభ్రమమండనానాం మండనస్య మండనయోః మండనానాం
అకారాంత పుల్లింగ మండన శబ్ద షష్ఠి షష్ఠి విభక్తి బహువచనాంత సంపాదయిత్రీం సంపాదయిత్రీం సంపాదయిత్రా సంపాదయిత్రీః గౌరీ గౌర్యో గౌరీ గౌరీ శబ్ద ప్రియౌ సంపాదిత్యౌ సంపాదయత్యౌ గౌరీ సంపాదయిత్రీః గౌర్యో గౌరీ సంపాదయిత్రీ శబ్ద ఈకారాంత స్త్రీలింగ ద్వితీయ వచన బహువచనం ఇదే ఏకవచనం సంపాదయిత్రీ ఏకవచన సంపాదిత్రి కదా. శిఖరైః శిఖరై శిఖరేణ శిఖరాభ్యాం శిఖరైః అకారాంత పుల్లింగ శిఖర శబ్ద తృతీయ బహువచనం విభక్తి ఈ క్రియాపదం ఇది డుభృంగ్ ధాతు పరస్మైపది పరస్మైపది విభర్తి బిభ్యతః బిభ్రతి బిభ్రతి ప్రథమ పురుష ఏకవచనాంత వలాహ గచ్చేది విభక్త రాగాం రాగాం రాగే రాగాః ఆకారాంత స్త్రీలింగ రాగా శబ్ద ద్వితీయ విభక్తి బహువచనంత ఏకవచనం రాగాః ఏకవచనం రాగాం రాగాం రాగే రాగాః ద్వితీయ ఏకవచన ద్వితీయ ఏకవచనం. అకాల సంధ్యాం సంధ్యాం సంధ్యా కూడా దీర్ఘం ఉండాలి. సంధ్యాం ఇవ అకాల సంధ్యాం సంధ్యాం సంజే సంధ్యాః ఆకారాంత స్త్రీలింగ సంధ్యా శబ్ద ద్వితీయ ఏకవచనాంత ఇవ అవ్యయం ధాతుమత్తాం ధాతుమత్తాం ధాతుమత్తే ధాతుమత్తాః ఆకారాంత స్త్రీలింగ ధాతుమత్తా శబ్ద ద్వితీయ ఏకవచనాంత అంతే గురుగారు. దీంట్లో ఈ ధాతుమత్త ప్రథమ విభక్తి ఏంటి ఎట్లా సార్ ఇది? మత్తా అంతే ఆకారాంత మత్తా మత్తే మత్తా మత్తే మత్తా ఆకారాంతం ఆకారాంతం మత్త అన్నీ కూడా అంతే. సంధ్యాం సంధ్యా సంధ్యా అనేది సంధ్యా అయినట్టే ఏంటని అది రాగాం రాగా రాగే రాగాం రాగాం రాగా అస్తి. మత్త. తర్వాత ఇక్కడ మనకు ఇట్లా ఏముంది క్రియాపదం విభక్తి. విభక్తి. భ్రీ ధారణం ధరించడం మోయిచూడడం మోయడం అని అర్థం. ఇంకే భారము భర్త భార్య పదాలు అవన్నీ కూడా దీని నుంచి వచ్చాయి. విభక్తి విభక్తి అంటే మోయిచున్నది అని అర్థం. ప్రథమ పురుషకి వచ్చాం మోచున్నాడు మోచున్నాడు మోయిచున్నాడు అని మనం పుణ్యంగా అయితే మోచున్నాడు. ఎవరు కహ విభక్తి యః యహ అని అయ్యా అంతరాయానికి భంగం కలిగిస్తున్నాను. మీ మాట వినిపించట్లేదు. కొంచెం గట్టిగా మాట్లాడరు ప్లీజ్. సరేనమ్మా. ఇప్పుడు ఎందుకు మరి మాకు వినొస్తుంది మరి. ఇప్పుడు వినబడుతుందా? విభక్తి అదేంటేదో కొంచెం క్లారిటీ ఉంది. మేడం ఫోన్ లో ఏదో ప్రాబ్లం. ల్యాప్టాప్ లోనే ఉన్నాయి. ఇక్కడ ఈ దీంట్లో కూడా నా ల్యాప్టాప్ లో సౌండ్ తక్కువ చేసినట్టున్నాను. ఓకే కారణం కూడా మాకైతే బాగా వినిపిస్తుంది. ఇప్పుడు వినపడుతుందా? పర్వాలేదా? వినిపిస్తుంది. పర్వాలేదు. అయితే నాకే ఏదో ప్రాబ్లం ఇటు చెవుడు. మాకు వినిపిస్తుంది. ఓకే. ఇక్కడ విభక్తి అంటే మోచున్నాడు మోస్తున్నాడు. కహ విభక్తి అంటే యహ. మొత్తం మనకు రెండవ శ్లోకం నుంచి అంతా యశబ్దంతోనే నడుస్తుంది. ఏ హిమవంతుడైతేనో అని అర్థం వస్తే ఆ హిమవంతుడు అని అర్థం చెప్పుకోవాలి తెలుగు వచ్చేసి. అటువంటి హిమవంతుడు ఈ విధంగా చేసేటి విధంగా హిమాలయ వర్ణ అంతా కూడా అటువంటి అని అర్థం. యహ ఎవడైతే ఏ హిమవంతుడు ఇట్లా ఉండేనో అని మనం వాక్యాన్ని కూడా విభక్తి మోయిచున్నాడు భరించుతున్నాడు. యహ విభక్తి ఎవరైతే భరిస్తున్నాడు ఎవరు అని ఆయన ఎట్లా ఏం భరిస్తున్నాడు దేనిని భరిస్తున్నాడు? శిఖరై అవుతుంది. ధాతుమత్తాం
ధాతుమత్తం, ధాతుమత్త ధాతుతో కూడుకున్నటువంటి విభక్త రాగం, విభక్త రాగం, రాగమే విభక్త రాగం ప్రధానం. ధాతుమత్తం కూడా విశేషణమే. విభక్త రాగం ధాతుమత్తం, ధాతుమత్తం విభక్త రాగం కూడా విశేషణమే. ధాతుమత్తం అంటే ధాతు కలగినటువంటి దానిని, ధాతువులు గైరికాయ ధాతువులు అంటాం కదా, ఈ గైరికాయ ధాతువుల యొక్క స్థితిని ఉండేటువంటి దానిని కలిగింది హిమాలయం. కలిగి ఉందని పుంలింగ, మనం జనరల్ పూర్వతంగా పుంలింగం కలుగుతున్నాడు, కలిగి ఉందని మనం తెలుగు ప్రకారం. అది ఎటువంటిది అంటే వలాహకచ్ఛేద భక్త రాగం. వలాహకం అన్న బలాహకం అన్న ఒకటే అనుకున్నాను. బలాహకం అంటే మేఘములు, మేఘముల చేత ఛేద అంటే ఛేదించబడినటువంటిది ఉన్నటువంటి విభక్త విభజన ఉన్నటువంటి రాగం మెరుగుదనం. అంటే పర్వతం మీద మేఘాలు వచ్చి తాకటించే విచ్ఛేదం ముక్కలైపు అటు ఇటు పోతుంటాయి, చెల్లాచెదరం అయిపోతుంటాయి. దాంట్లో ఉన్నట్టు ఎరుపుదనం. ఆ ఎరుపుదనం ఎట్లాంటి ధాతు మొత్తం వేరిగాయ ధాతువుతో కూడుకున్నటువంటి కిరణాలతో కూడుకున్నటువంటి విభక్తి రాగం, అది విభర్తి. ఎట్లా అకాల సంధ్యామివ. అకాల సంధ్య అంటే నిజానికి సంధ్యాకాలం కానదు కాదు. సంధ్యాకాలం సమయంలో ఎరుపుగా ఉంటాయి ఆకాశం. కానీ అకాల సంధ్యాకాలం మధ్యాహ్నప్పుడు ఎప్పటికి కూడా దీర్ఘ ధాతువుల వలన ఆ మేఘాలు కూడా ఎరుపు, అంటే దీని మీద ఎరుపుదనం ఆ మేఘాలు కూడా వచ్చి అవి ఎరుపుతో కూడుకున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి కలిగినటువంటి ఈ ధాతులతో కూడుకున్నది. అంటే ఆ మేఘాలు ఎరుపుదనం కలిగింపజేసేటువంటి ధాతు మొత్తమును కలిగి ఉన్నారు. దాని ఎరుపుదనం చేస్తున్నాయి ఇవి. ఎందుకంటే ఈయన మీద ఉన్నటువంటి ధాతువులు అంటే గేరికాయ ధాతువులు అంటాం, రకరకాలైనటువంటి. ఇవన్నీ కూడా బంగారు గనులు అనమాట. వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని రకాల దాంట్లో ఉన్నటువంటి గేరికాయ ధాతువు అంటే రకరకాల రంగులతో ఉన్నటువంటివన్నీ, వాటి యొక్క కిరణాలు మేఘాల మీద పడి ఆ మేఘాలు ఎరుపుదనం వచ్చేసాయి. కనుక అటువంటి ఎరుపుదనాన్ని ఇచ్చేటువంటి గైరికాయ ధాతువుల్ని విభర్తి మోస్తున్నది. సంధ్యాకాలాన్ని కలిపజేస్తున్న అన్నట్టుగా ఉన్నటువంటి దాన్ని కలుగుతున్నది. ఇది ఇంకా ఎట్లాంటిది అది? ఆ గైరికాయ ధాతువులు అంటే సంపాదయిత్రీం, సంపాదింపజేస్తుంది, సమకూరుస్తున్నది, సమకూర్చేటువంటిది. గైరికాయ ధాతువులు దేన్ని కలుస్తున్నది అంటే అప్సరో విభ్రమ మండనానం, అప్సర స్త్రీల యొక్క విభ్రమ అంటే విలాసవంతమైన అలంకారాన్ని సంపాదింపజేసేది. అది ఎక్కడ వదిలేసారు, మ్యూట్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ అంటే ఇక్కడ షష్ఠి ఎందుకు వచ్చింది మరి? మండనములను అని తెలుగు చెప్పుకుంటున్నాం. సంపాదించేది అంటారు. సంపాదయిత్రి అంటే సంపాదింపజేయదు. దేని యొక్క సంపాదన అంటే సంపాదయిత పుంలింగంలో సంపాదయితృ శబ్దం, భర్తృ శబ్దం లాగా అనుకోండి. భర్త అంటే ఎవరి యొక్క భర్త అని చెప్పినట్టుగానే సంపాదయిత ఎవరికి, దేని యొక్క సంపాదకుడు దేనికి సంపాదకుడు అని. సంపాదయిత్రి అనే పుంలింగం వారిస్తే సంపాదయిత అంటే సంపాదించేవాడు, సంపాదించవాడు, దేనికి సంపాదన అనే విధంగా చేసుకుంటే అంటే ఇట్లాంటి శబ్దం షష్ఠి విభక్తి వస్తుంది. కానీ తెలుగులో మన అర్థం ద్వితీయ చెప్పుకుంటాం. మండలముల సంపాదకుడు అన్నమాట పుంలింగం అయితే. ఇక్కడ మండలములకు సంపాదయిత్రి, ఈ తృచు ప్రత్యయం సంపాదయితృ అనేటువంటి శబ్దము ధాతృ శబ్దం లాగా. ధాతృ శబ్దాన్ని స్త్రీలింగం చేస్తే మన సంపాదయిత్రి అవుతుంది. మనం ఇంతకుముందు చాలా చెప్పుకున్నాం కర్త్రి అని, కర్త్రి లాగా అవన్నీ కూడా అట్లా అవుతుంటాయి. తృచు ప్రత్యయం స్త్రీలింగంలోకి లింగీశ్వతి సంపాదయిత్రి అవుతుంది. సంపాదింపజేయనట్టిది. దేని యొక్క సంపాదన అంటే అప్సరస స్త్రీల యొక్క విలాసవంతమైనటువంటి అలంకారాల్ని సమకూర్చేటువంటిది ఈ ధాతువులు. అంటే ఈ ధాతువుల ద్వారా ధాతువులు తీసుకొని వాటి అలంకారాలు చేసుకుంటారు.
అంటే అలంకారాలను తయారు చేసేటువంటి ఏవైతే వస్తున్న వాటి యొక్క ధాతువులన్నీ కూడా ఈ హిమాలయ పర్వతం నుంచి వచ్చినటువంటివి. అటువంటిది ఎట్లా ఉంది ఎరుపు రకాల అంటే ఎరుపు మొదలైన రకరకాల ధాతువు, ఒక ఎరుపు అనే కాదు, రకరకాలైనటువంటి రకరకాల మణులు వాటి నుంచి వచ్చేటువంటివి కూడా ఉంటాయి. అన్నీ కూడా రకరకాలైనటువంటివన్నీ కూడా దీని నుంచి వచ్చే కనుక అవన్నీ వాటి యొక్క కిరణాలు దాని మీద పడి మేఘాల మీద మేఘాలని తయారు చేస్తుంది. ఎట్లా అంటే ఎరుపులో సాయంకాలం సంధ్య వచ్చేటువంటి సంధ్యాకాల మేఘాలలాగా అవి కనబడుతుంటాయి. ఆ విధంగా ఉన్నటువంటి ధాతుమత్తతోని ఇది ధాతుమత్తాన్ని భరిస్తున్నది, అంటే హిమాలయ పర్వతం భరిస్తున్నది అని. ఇదంతా ఒక చమత్కారమైనటువంటి ఒక ఊహ అనమాట. అంటే సాయంత్రం వస్తున్నది అన్నట్టుగా ఉన్నటువంటి ఒక యశ్చాప్సరో విభ్రమ మండనానాం సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి వలాహకచ్ఛేద విభక్తరాగాం అకాల సంధ్యామివ ధాతుమత్తాం. అంతేగా, దీంట్లో మీకేమి అనుమానాలు కానీ ఏమి లేవు కదా? సరే, మనం ఏమైనా సంక్షిప్తంగా మీరు ఏమైనా చెప్తే చెప్పండి, మనం మళ్ళీ కవులకు వెళ్ళాల్సినది. పటకం వారు చెప్తారా? అప్సరః ప్రథమ ఏకవచనంలో ఉంది వస్తుంది. అప్సరో విభ్రమ మండనానాం. అప్సరస్ శబ్దం, అప్సరస్ అనే శబ్దం. అదే అప్సరః ఏకవచనం కదా, ప్రథమ ఏకవచనం. అప్సరహ అనేటువంటిది అకారాంతం కాదు, అది కాదు సకారాంతమే. సకారం కనుకనే ఓకారం అయింది, అప్సరో అయింది. అట్లా అంటారు సార్. ఇది ఏకవచనంలో ఉంది కదా, బహువచనంలో ఉండాలి కదా. కాదు, అప్సరస్ శబ్దమే కదా, శబ్దమే అప్సర శబ్దం కనుక ఆ సకారము అది సమాసంలో ఓకారంగా మారింది. అప్సరో సకారం విసర్గలు అప్సరహ అనుకోండి, ఓకారం అప్సర. అంటే సకారం విసర్గ అప్సర అవుతుంది, ఆ విసర్గ సకారం అప్సరః అప్సరసౌ అప్సరస అప్సరసః అప్సరసః విభ్రమ కావాలి కదా, అప్సరసో విభ్రమ కావాలి కదా. ప్రాతిపదిక అప్సరస్. అదే ప్రాప్తగ్రహ అప్సరస్సులో సకారం ఓకారం, అంటే ఓకారం చేస్తే అకారం ఉకారం నిజాం, ఓకారం కూడా కాదు, సశిశు ఉత్తమం వస్తుంది. అప్సరస్సు సు అప్సరా ఓ అప్సరో అవుతుంది. అట్లా ప్రథమ ఏకవచనం ఓకారం కూడా ఉకారం అవుతుంది. ఇంకా మళ్ళీ అంటే గుణసంధి వస్తుంది. అప్సరస్ అప్సరా ఓ అప్సరో. సకారాంత శబ్దాలు తేజస్ తేజోవంతుడు తేజోవంతుడు కదా, తేజస్ లాగా అట్లా అన్నట్టు. అప్సర శబ్దం కూడా అంతే. పడకం వారు ఏమైనా చెప్తున్నారా? అయ్యా నమస్కారాలయ్యా. నమస్కారం. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పేది కాదు, కానీ భద్రయ్య గారి సందేహమే నా సందేహం కూడా. ఎందుకంటే అప్సరస అనేది ఒక జాతి ఏకవచనంగా చెప్పారా, అక్కడ బహువచనం ఉండాలి కదా అనేది సందేహం. బహువచనం ఏకవచనం కాదు, అంటే ఇక ప్రధాన వ్యక్తి కాదు, అది ప్రాతిపదిక. అప్సర గణ అంత సమూహకేనే అప్సరాల యొక్క రామాలయం, రామపదం ఒక రాముడు అనే, దేవాలయం ఒక దేవుడు అర్థం కాదు కదా. దేవాలయం అన్నప్పుడు దేవాలయం అంటే ఒక దేవుడిగా 16 మంది దేవుడు ఉన్నా దేవాలయం, ఒక దేవాలయం 10 మంది ఉన్న దేవాలయం ఒక దేవాలయం. నరలోకం జాతి ఏకవచనంగా చెప్పినట్టే. సమాసంలో ప్రాతిపదికలో ఎంతమంది ఉన్న ఏకవచనమైనా ద్వివచనమైనా బహువచనమైనా ప్రాతిపదిక ఒకటే. సమాసం యొక్క విధానంలో ఒకటే పదం వస్తుంది. అంటే ప్రాతిపదిక అన్నాను శబ్దంలో. ఇప్పుడు అకారాంత పుంలింగం రామశబ్ద అని అనుకోండి, ఈ రామశబ్దంలో రామ అనే వాక్యంలో రామ అనేటువంటిది ఏదో దాన్ని ప్రాతిపదిక అంటారు. ఆ ప్రాతిపదిక మాత్రమే తీసుకుంటాం. అంటే ప్రాతిపదిక తర్వాత మనకు సమాస ప్రకరణం ప్రకారంగా అక్కడ ప్రత్యయాలు వచ్చి లోపిస్తాయి, ప్రాతిపదిక మాత్రమే మిగులుతుంది. కనుక మామూలుగా సంక్షిప్తంగా చెప్పాలంటే ఒక ప్రాతిపదిక మాత్రమే తీసుకుంటారు అని అర్థం. ఇట్లా మాతృవందనం అన్నం, మాతృ అనే పదం మాత్రం ప్రాతిపదిక, వందనం అట్లా మాతృవందనం అంటాం, మాతృపదం తీసుకున్నాం. అట్లానే అప్సర శబ్దం. సరే, ఇప్పుడు అర్థమైంది. మాతృవందనం అనడంతో అర్థమైంది.
ప్రాతిపదికలో ఎట్లా ఉంటుందో అట్లానే తీసుకోవడం. దాని పక్కకున్న విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి, ప్రాతిపదిక మాత్రమే ఉంటుంది. అప్సరస్సు అప్పుడు ఈ అప్సరస్ అనే శబ్దానికి ఒక్కరే కావచ్చు, ఇద్దరు కావచ్చు, బాగుంది ఎంతమంది కావచ్చు. అయితే ఇక్కడ విపర్యయంగా ధరించడం అనేటటువంటి పదం ఎందుకు వాడినారు? విపర్యం ఏంటి? అంటే తిరమర్ర మనకు చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే ఇటు అటు అటు ఇటు అని. అదే అంటే ఒకదాని లేదు ఒకదానికి ఒకటి. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. అప్సరసలు విపర్యయంగా ధరించేటటువంటి ధాతువులు విభ్రమ అంటే విలాసవంతం. విభ్రమ అంటే విపరీతం అని ఎక్కడ అన్నాడు? విలాసవంతంగా ధరించేటువంటి. అంతేనా? లేకపోతే విపర్యయంగా అంటే మామూలుగా విపర్యం మన అన్నాడు. దగ్గర సంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించేటప్పుడు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు. అట్లా కాదు. విపర్యాసం అంటే అత్యధికమని అర్థంలో కూడా చెప్పినట్టున్నారు అక్కడ. అంతేనా? విభ్రమ అంటే విలాసం. విభ్రమ అంటే విలాసం అని అర్థం. తర్వాత మరొకటి ఏంటంటే అక్కడ నిత్యము అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అనకుండా అకాల సంధ్య ఉంటుంది అంటాడు. అంటే ఏ కాలమైనా సరే అది వేరే, అది పాయింట్ వేరే. ఇక్కడ జస్ట్ మనకు ఆలోచన ఏంటంటే సంధ్యాకాలం అయినా కాకపోయినా ఉన్నది అని అర్థం అక్కడ. అంతే కదా, మనకి సంధ్యాకాలం ఇక్కడ ఉపమానం కొరకు సంధ్యాకాలంలో కాకుండా కూడా మామూలుగా అక్కడ కూడా ఇదే విధంగా ఉంటే ఎట్లా ఉంటుంది? అన్ని వేళలా ఎరుపుగా ఉంటుంది. మేఘాలు అక్కడ తగిలి ముక్కలై ఆ ముక్కల్లోంచి వచ్చేటటువంటి గైరికాది ధాతువుల యొక్క కాంతి వల్ల అవి ఎర్రగా మెరుస్తూ ఆ శిఖరాలను మోస్తున్నాడు. అయితే మనకి ఇక్కడ ఎందుకు నేను ఈ మాటను ఒత్తి చెప్పానంటే, సుందరకాండలో హనుమంతుడు వారధిని లంఘించేటప్పుడు ఒక పర్వతం మీద కాలు పెట్టి దాన్ని తన్నుతాడు, వెనక్కి తన్నుతాడు అతను ముందుకు దూకడం కోసం. అప్పుడు అందులోంచి గైరికాది ధాతువులన్నీ బయటకు చిమ్ముతాయి, కారుతూ ఉంటాయని కారుతాయి. అప్పుడు ఎలా ఉన్నాయంటే అవి ఎర్రగా ఉన్నాయనే చెప్తారు. వివిధ వర్ణాలలో అనేటటువంటి మాట ఇక్కడ రాలేదు, ఎందుకంటే గైరికాది ధాతువులన్నీ కూడా ఇప్పుడు పదంలోనే గైరికాది ఆది అంటే మొదలైన ఒక ధాతు, అన్ని ధాతు ఒకే రంగులో ఉండవు. అంటే సంధ్య వేళ యొక్క వర్ణంలోకి ఎక్కువగా ఎరుపు వర్ణం ఉండవచ్చు ఒకటి, ఎక్కువ వర్ణం ఎక్కువ తీసుకున్నారు. అరుణ వర్ణంలోకి వచ్చాయి అంటే గైరికం ఎరువు కావచ్చు, మిగతా కూడా గైరికం అంటేనే ఎరుపు అంతే. అది గైరికం మొదలైనటువంటి ఇంకా రకరకాలు కూడా ఉంటాయి కాబట్టి దాంట్లో కసకపోతాయి అన్ని కూడా ఇట్లా వాటి యొక్క ప్రభావం వల్ల ఎరుపుదనం వచ్చిందండి. ఇట్లా మొత్తానికి ఆ శిఖరాలు, తెల్లటి శిఖరాలు కాస్త అరుణ వర్ణంలో. శిఖరాలు కాదు, శిఖరాలు అటువంటి శిఖరాలు అంటే మోసేటువంటి శిఖరాలతో దీన్ని గదిస్తున్నటువంటి ధాతుమత్తమైనటువంటిది దానికి మేఘాలు అంటే ధాతుమత్తమైనటువంటి ధాతుమత్తమైనటువంటిది దాన్ని మోస్తున్నది, శిఖరాలతో మోస్తున్నది. ఏది గైరికాయ ధాతువుని శిఖరాలతో మోస్తున్నది. ఆ శిఖరాలతో మోస్తున్న అవి ఆ ధాతు మొత్తం చేత అంటే ఆ గైరికాయ ధాతువులు ఎరుపు వలన వాటి కిరణాల మేఘాల మీద పడి మేఘాలు ఆకాశంలాగా ఉందని అది మేఘం అనేది ఉపమానకు సంబంధించింది. ఉపమాన విషయంలో అంటే ఉత్ప్రేక్షలు ఉపమానకు సంబంధించింది. శిఖరాలు ఆ గైరికాయలను మోస్తున్నాయి. శిఖరాలు గైరిక అంటే అది పర్వతాల నుంచి పుట్టినవన్నీ ధాతువులు అండి. అక్కడ గైరిక అంటే అక్కడ ఉద్దేశం గిరి సంబంధం, గిరి సంబంధం అంటే ఆ ప్రత్యేకమైన ధాతువు కాదు, అక్కడి నుంచి వచ్చేవన్నీ, అందులోంచి వచ్చేవన్నీ గైరిక. గిరి అంటే పర్వతము, గైరిక అంటే పర్వతం నుండి ఉద్భవించింది. దానికి మరొక ఇంకా బంగారం అనే అర్థం కూడా ఇచ్చాడు అందులో. అన్ని రకాల ధాతు అన్నప్పుడు అన్ని ధాతువులను రెఫర్ చేస్తారు, అన్ని ధాతువులు వస్తవి. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా మనకి ఏమిటి అంటే మేఘాలను అరుణ సంధ్య కలిగించేటట్టు రూపం మార్చటం అనేది, కాబట్టి అరుణ వర్ణాన్ని అవి పొందినవి మేఘాలు అని. అవును మహోదయ, చెప్పండి. ఇక్కడ మేఘాలు హిమవత్ పర్వతాన్ని ఎరుపుగా చేసినాయి మేఘాలు. తర్వాత గరికలకు సంబంధం లేదు, గరికలు ఉన్నాయి అంతే. అవి దవాటి వలన ఎరుపు రంగు అనేది అక్కడ లేదు. మేఘాల వలన హిమవత్ పర్వతానికి ఎరుపు రంగు వచ్చింది.
అక్కడ ఎలా వచ్చింది ఆ, ఎలా వచ్చింది అంటారు? ఇక్కడ అక్కడ చూపి ఆ కారణం చెప్పలేదు. అక్కడ ఎలా వచ్చింది అనేది చెప్పలేదు. మేఘము ముక్కలైంది అన్నాడు. ఆ ముక్కలే మేఘం ముక్కలైన మేఘము వలన హిమవత్ పర్వతానికి ఆ ఇక్కడ సంధ్యారంగు వచ్చింది. మేఘములతో కూడుకున్నది అనేటువంటిది ఒక సంగతి, అది గైరికా ధాతువులు ఉన్నాయనేది చెప్పడం ప్రధానం. గైరికాది ఆ ధాతువుల గైరికాది వల్లనే మేఘముల ధాతువుతో ముక్కలు ఎరుపైనాయి. అదే ధాతు మొత్తం విభర్తి అన్నమాట. అంతే. ధాతువులతో ఉన్నటువంటి స్థితి అది రైట్. కలిగింది. శిఖరాలు, ఆ శిఖరాలతో అది గైరికా ధాతువుతో కూడుకున్నటువంటి మోస్తుంది. శిఖరాలతో మోస్తుంది అది. ఆ హిమవత్ పర్వతం ఎట్లా మోస్తుంది? శిఖరాలతో. చేతులతో మోస్తుంది అంటే శిఖరాలతో మోస్తుంది. దేన్ని? గైరికాది మొత్తం. ఆ గైరిక ఇంకా దానికి కొంచెం దాన్ని చేయడం అలంకారపరంగా చెప్పడానికి ఏమన్నా అంటే, అది దాని కిరణాలు అంటే గైరికాయ ధాతువుల వలన ఆ యొక్క వరాహగచ్ఛేద విభక్త రాగం అంటే మేఘాలు యొక్క అదంతా కూడా ఏదైతే విడివిడిగా ఉన్నటువంటి ముక్కలుగా మారినటువంటివన్నీ కూడా అవి ఈ గైరికాయ ధాతువుల వలన అకాల సంధ్యాన్ని కలింపజేస్తున్నాయి. అది అకాల సంధ్యను స్ఫురింపజేస్తున్నాయి. అయ్యా యాక్చువల్ గా ఏమన్నారు ఇక్కడ? మా గైరికా ధాతు అంటేనే ఎరుపు, కెంజాయ కెంపు రంగు. ఇక్కడ మేఘముల యొక్క తునియల యందు సంక్రమించినటువంటి ఎరుపు అంటే ఈ గైరికాది ధాతువులు ఆల్రెడీ మేఘములు అరుణవర్ణంగా ఉన్నా కూడా ఈ మేఘముల యొక్క తునికల యందు సంక్రమించింది. ఏది? గైరికాది రంగే అక్కడ సంక్రమించింది అనాలా? ఈ గైరికా ధాతువుల కిరణాలు అక్కడ సంక్రమించాయి, మేఘాలు సంక్రమించాయి. అది మొత్తానికి గైరికా ధాతువులకు సంబంధం లేదంటున్నారు కదా ఆయన. ఈ రెడ్డి గారి ఆయన పేరు నాకు తెలియదు సరిగ్గా. కానీ గైరికా ధాతువు యాక్చువల్ గా ఎరుపు ఇదిగా ఉంటుంది. అది ఆ కెంపు వర్ణం అక్కడ ప్రతిబింబిస్తోంది. దీని వలన అక్కడ ఎందు మేఘముల యొక్క తునియల ఎందు ప్రతిబింబించింది. ఇందులో స్పష్టంగా హిమవంతుని యొక్క ఔన్నత్యాన్ని కంటిన్యూగా వర్ణిస్తున్నాడు. ఈ శ్లోకంలో కూడా వర్ణించాడు. ఈ గొప్పతనం ఏంటంటే అప్సరసలకు కూడా ఆ హారాలను అందించేటువంటి ఆ గొప్పతనము ఈ హిమవంతుని దగ్గర ఉన్నది అని. రెండవది ఏంటంటే ఇవి అత్యున్నతంగా ఎత్తైంది కాబట్టి ఆ మేఘాలు వెళుతూ ఉంటే ఆ రాపిడికి ఆ మేఘాలు కూడా ఎరుపు వర్ణాన్ని ఎక్కినాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇది ఔన్నత్యం, బాగా ఔన్నత్యాన్ని అలా తెలుపుతున్నాడు. పర్వతాలన్నీ కూడా మేఘాలతో కూడుకొని ఉంటాయేమో వలాహకచ్ఛేద విభక్త రాగాం ధాతుమత్తాం ఇలా అన్వయం చేయరాదా? ఇక్కడికి ఎరుపు గలదియో అనకుండా వలాహకచ్ఛేద విభక్త రాగాం ధాతుమత్తాం కలిగినటువంటి సింధూర గైరికాది ధాతువులు కలిగి ఉండుట వలన అకాల సంధ్యామివ శిఖరై విభక్తి అంటే అన్వయం విభక్తి ఒకటే కాబట్టి అకాల సంధ్య ఎట్లా వచ్చింది? అదే సంధ్యాకాలంలో ఎరుపు మబ్బులు సడన్ గా కమ్మేసుకుని తునితునిలుగా అవడం వల్ల ఆ వెలుతురంతా మగ్గిపోవడం వల్ల అంటే ఇది అవడం వల్ల అకాసంధ్యనుగా అనిపించేటువంటిది మేఘాల వల్లనే కదా. అందువరకే మేఘాలకు దానికి సంబంధం. అట్లా ఇక్కడ గైరికా ధాతువులు మేఘాలతో అవి అయినా కాకుండా అవి ఉన్నాయి. ఇక్కడే మా సైన్స్ టీచర్ కనపడతాడండి మీకు. కానీ గైరికా ధాతువులకు విషయం రెండు చూపించారు. మేఘాల ముక్కల్లో నుంచి వక్రీభవనం చెందడం వల్ల వర్ణాలన్నీ కూడా ఏర్పడతాయి. ఇక్కడ మా సైన్స్ టీచర్ ఇక్కడ వస్తాడు, కాళిదాసు. ఆ వక్రీభవనం అనేటటువంటిది ఉంటుంది. ఆ వక్రీభవనం వల్ల తెల్లటి వర్ణం కాస్త విబ్జిఆర్ గా ఏర్పడుతుంది. ఆ విబ్జిఆర్ లో నుంచి ఎరుపు అనేటటువంటిది ఎక్కువగా విబ్జిఆర్ లో చివరకు ఉండేటటువంటిది ఆర్. వైలెట్ ముందు ఉంటుంది, ఆర్ చివరికి ఉంటుంది. మనం వ్యాకరణం పోవాల్సింది అది. చెప్పలేదేంటా అని చూస్తున్నాం సైన్స్ వారు. అంశంలో మనం జస్త సంధికి సంబంధించినటువంటి అది తీసుకుందాం. దాంట్లో జస్త సంధి సూత్రం ఒకటి ఇచ్చాను. ఏంటిది? చలాం జశోంతే అని సూత్రం.
జలాం జశోంతి అంటే జల 3 పదాలు ఉన్నాయి దీంట్లో. జలాం ఆ, షష్ఠీ విభక్తి జశ, బహువచనం, జలాం షష్ఠీ విభక్తి బహువచనం. అది జశః అనేటువంటిది ప్రథమం. ఆ, ఆహా, జస్సులకు షష్ఠీ విభక్తి. ఆహా. ఉమ్. ఆహా. జస్సులకు అంతే సప్తమి విభక్తి. అంటే 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 పాదాంతే అని అర్థం. అదే. పాదాంతమైనటువంటి జల్లులకు పాదాంతే జలాం జషః స్యుః వాగేషః. పాదాంతమన్న పదాంతమన్న అంతే. పాదాంతమైనటువంటి జలాం షష్ఠీ భక్తి, ఇది షష్ఠీ బహువచనం. జల్లులకు జష్షులు, జష ప్రధాన వ్యక్తి, జష్షులు వస్తాయి ప్రధాన వ్యక్తి. ప్రధాన వ్యక్తికి ఆదేశం. స్యుః అనేటువంటిది సరే అవుతుంది ఇక్కడ. అంటే ప్రథమ బహువచనం. ప్రథమ బహువచనం జష్షులు, ఆ, జష్షులు వస్తున్నాయి. వచ్చేవి జష్షులు, ఆదేశంగా జష్షులు వస్తున్నాయి. ఏ స్థానమందు? జల్లుల యొక్క స్థానమందు. ఎప్పుడు? అంతే పాదాంతమందు. పాదాంతమందు అన్నప్పుడు దానికి పరంగా అనేది మనకేం లేదు. మనకు ఇది జస్త సందు, ఇది రెండోది. ఇంత క్రితం జస్త సంధి చెప్పుకున్నాం మనం. అదేమిటి? జలాం జశోంతే, జలాం జషి అని జసి మనం పరే. జలాం జషి అని అక్కడ చెప్పుకున్నాం. తాళవ్య సకారం టైంలో చెప్పుకున్నాము. అనచిచ తర్వాత అణచిత అటువైపు చెప్తూ జలాం జసి అని చెప్పి తాళవ్య సకారం జల్లులకి జభయ గడదశలు వస్తాయి అని సప్తమి విభక్తి అక్కడ చెప్పుకున్నాం. ఇది వర్గ తృతీయాలు వస్తాయి ఆ విషయంగా చెప్పుకున్నాం. ఇదే సేమ్ జలాం జషి అని కరెక్టే. పరమే ఇక్కడ ప్రధానం. వచ్చే ఆదేశాలుగా స్థానాలకు సమానమే. జల్లులకు జస్సు పరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే అంతే. అంతే ఇక్కడ అంతే. అంతమందు అని అర్థం. అది డిఫరెన్స్. ఓకే. అదే అలా స్థానేంతరదః అప్పుడు అక్కడ చెప్పుకున్నాము. అక్కడ వికల్పం చెప్పుకున్నట్టున్నాం. అక్కడ వికల్పం విషయంలోనే చెప్పాం. ఇది వికల్పం కాదు. అంటే అర్థం ఏమిటి? జల్లులకు జస్సు పరంగా ఉంటే వికల్పంగా జస్తం వస్తుంది. అది పాదాంతం సంబంధం లేదు, మధ్యలో అయినా కూడా చెప్పుకున్నాం మనం. ఇది పాదాంతం అయితే మాత్రం ఇక్కడ నిత్యంగానే వస్తుంది. పాదాంతం అయితే జషి, జలాం జశోంతే. జశోంతి. మనకు దాదాపు అక్కడ పాఠాలు మనం తిరిగి వస్తూ వస్తున్నాం. మనం కొంచెం సవరించి మళ్ళీ కొన్ని వేరే ప్రత్యేకమైనటువంటి ఇదివరకు మనం ఎక్కువనిది చెప్పుకున్నాం నిన్న. అది దాంట్లో చివరి సూత్రంలో. అట్లానే అనిచిచ అచప్రసేరాదు అన్నప్పుడు దాన్ని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం? అణచితకి ముందర చెప్పుకున్నాం ఇది. ఇది కనుక ఇక్కడ జల్లులు అంటే తెలుసు మీకు. జల్లులు అంటే ఎక్కడ దాకా? జభయ గడదశ వర్గ తృతీయ వర్గాలు వస్తాయి. జల్లుగా జల్లు జల్లులా? ఓకే. అంటే 14వ సూత్రం వరకు జభై గడదశ్ జభ గడదశ్ కఫ చటత చటతవ్ కపై శసర్ హల్. మొత్తం జా నుండి మొత్తం పైన మనం హయవరట్ లన్ న్యమంగణనం లేదు, అంతే కదా? అంటే అవి లేని బట్టి హ యావార ల న్యమంగణ అనేది పంచమాక్షర. అంటే అర్థం ఏంటి? పంచమాక్షరాలు లేనటువంటి వర్గాలు, కచరపు వర్గాలు ప్లస్ కా నుంచి మా వరకు పంచమాక్షర విడిచిపెట్టండి. తర్వాత హాయావారా లేదు, యావారాల హా కూడా లేదు, శశస మాత్రం ఉంది. హా ఉంది. అది ఎందుకు హల్లులో ఉంది? జల్లు వరకు అన్నాం కదా, జల్లు కనుక హా ఉంది. హా వరకు ఉంది అనమాట. శశసాహ. తర్వాత పైన
పంచమాక్షరాలైనటువంటి కచరలు యవరాలు అనునాసికాలు అనాస్కాలు అవి లేవు. అనునాసికాలు రావు ఇక్కడ. అదే అదేనమ్మా, అవి వాటిలో దానికే అవి చెప్తున్నాను. అదే యవర, లేవు లేవు చెప్తాను, లేవు అనేటువంటి చెప్తాను. అది యవరాలు ఎవరలు ఎవరలు అంటే ఎన్ను తర్వాత అంతే. పంచమాక్షరాలు ఇవి లేవు. మాట్లాడినివ్వండి, మా బాగా డిస్టర్బ్ ఆ? ఎన్ను ఎన్ను అంటే ఏమిటి? ఎవరాల ఎన్ను ఇంకోటి చెప్పుకుందా. ఎన్ను అంటే ఎవరాల ఎన్ను తర్వాత పంచమాక్షరాలు ఇవి లేని హల్లులు. అంతే. ఇట్లా వీటి స్థానంలో వచ్చేది ఆదేశం ఏమిటి? జష్. జష్ అంటే ఏమిటి? గజడదబలు సరళ ఆ, జ- జస్ట్ అంటే జబగడద జబ. జబగడద గజడదబ సూత్రం అంటే టోటల్ గజరదబను అర్థం. గజరదబలు ఆదేశంగా వస్తాయి. వచ్చే ఆదేశాలు 5 ఉన్నాయి, స్థానాలు మాత్రం 24. 24 ఉన్నాయి. 24. ఇవి కనుక దాని ప్రకారం స్థానాంతరం ఆ సూత్రం ప్రకారంగా మళ్ళీ స్థాన సామ్యాన్ని తీసుకొని చేసుకోవాలి. దీనికి మనకు కౌముది ఒకటే ఉదాహరణ ఇచ్చి వాక్ ప్లస్ ఈశ వాగీశ అని ఒక ఉదాహరణ చెప్పింది. వాక్లో కకారానికి ఈశ, పాదాంతంగా ఈశ ఉండని ఇంకేదన్నా ఉండే అక్కడ సంబంధం లేదు. వాక్ ఈశ వాగీశ. వాగ్ కకారానికి కకారం, స్థాన సామ్యాన కకారం వచ్చి వాగీశ అయింది. ఇది పోగా కూడా నా కింద తర్వాత ఉన్నటువంటి కొన్ని వ్యాఖ్యానాల ద్వారా కొన్ని మీకు ఉదాహరణ చూపించాను. దాంట్లో ఏమిటి ఇక్కడ అంటే మనకు దాంట్లో ఏం చెప్పుకున్నాం? వర్గ పంచమాక్షరాన్ని వర్గ అవి కదా, కనుక ఒకవేళ కవర్గా ఉంటే గకారం వస్తుంది, వాకిష వాగిష చెప్పుకుందాం. చకారం ఉంటే ఏమిటి? జకారం రావాలి. కానీ ఏమవుతుందంటే చకార స్థానంలో చోహ్కుహు అనే సూత్రం చేత కవర్గా వస్తుంది ఆదేశం, కవర్గాదేశంగా వస్తుంది అని ఒక సూత్రం చేత ఇప్పుడు జలముచ్చు శబ్దం జలముక్ అయింది. జలముచ అన్నాం కనుక చవర్గాలకు ఉన్నటువంటి ఉదాహరణ లేవు, కనుక రావు అన్నమాట. ఎందుకంటే చోహ్కు సూత్రంతో కుత్వం వచ్చేస్తుంది. కు అంటే కుత్వం అంటే కవర్గ. ఎట్లా అట్లానే ఇప్పుడు ఇంకోటి అంటే బిషక్ శబ్దం బిషజ్, అది బిషజ్ శబ్దం చకారాంతం. బిషక్ శబ్దం బిషగ్ అని చెప్పుకుంటారు. కనుక అది తర్వాత చకారం తర్వాత టవర్గా. టవర్గకు విభ్రాట్ ఇది విభ్రాడితి అని. భ్రాట్ టకార స్థానంలో దాంట్లో జస్ట్ సంధి జస్ట్ డా వస్తుంది, విభ్రాడితి. అంటే జకారం ఒక విభక్తుల్లోనే వస్తుంది అనమాట, అంతే, దీంట్లో సంచిలో రాదు. అజంతము అదే కదా సార్, అచ్చు ప్లస్ అంతము అజంతము అదే కదా, అచ్చు ప్లస్ అంతము అజంతము అదే కదా. అవును అంతే అదే అంతే అజంతమే. గురుగారు ఇక్కడ చివరి ఇందులో శకారమునకు పదాంతమున జకారము ఆదేశం రావచ్చునను వృషభశ్చ ఇత్యాది సూత్రం ప్రకారం షకారం ఆదేశంగా వస్తున్నారండి. అంటే శశసహల్లో అక్కడ షకారం వస్తుందంటే అక్కడ స్థానం ఎలా నిర్ణయిస్తారు సార్? చివరి పారాగ్రాఫ్ లో ఇక్కడ చివర షకారమునకు పదాంతమున జకారాదేశం రావాల్సి ఉన్నను వృషభశ్చ ఇత్యాది సూత్రం చేత షకార స్థానంలో జకారం వస్తుంది, షకారం వస్తుందండి. చేస్తే రాదు. అదే ఏమవుతుంది అక్కడ షకార స్థానం డకారం వచ్చింది. షట్ శబ్దం ఉంది కదా, అది శబ్దం, అది షది శబ్దం. శబ్దము డకారం వచ్చి షెడ్ అయింది, షడ్. ఇప్పుడు గజడదబల్లో అయితే ఆ వర్గం ఇప్పుడు ఇందాక పైన ఉదాహరణ ఏం చెప్పారు, ఇక్కడ ఒక మరుద్గణము, మరుత్ ప్లస్ గణము, మరుద్గణము దకారం వచ్చింది, దకారం వచ్చింది. ఇది గజడదబల్లో ఉన్నది కాబట్టి ఆ తా బదులు ఆ వర్గంది సరళం వచ్చింది. అయితే ఇక్కడ ఈ శశసహల్లో శా బదులు షా అనేది ఎలా నిర్ణయిస్తారు? అది అక్కడ శా బదులు షా వస్తుందని అది ఎలా నిర్ణయిస్తాము?
అది రాదు అని చెప్తున్నా, జస్ట్ సంధి రాదు అన్నాం. ఆ, రావడం లేదు, మీరు జస్ట్ సంధి చెప్పారండి. రాదు, ఆ సూత్రం చేత వస్తుంది, దానికి ఇట్లా వస్తుంది చెప్పి అంతే. ఉమ్, ఆ సూత్రం చేత అది మనకి పాఠానికి సంబంధం లేకపోయినా, ఇక్కడికి కాకపోయినా ఆహా. చెప్తున్నాను ఏంటంటే, ఈ సూత్రం ఏం చేస్తే షకార సంధి అక్కడ డకారం వస్తుంది, ఆ సూత్రం చెప్పింది. అవును అవును ఈ సూత్రం ద్వారా కాదు, ఈ సూత్రం ద్వారా సిద్ధం ప్రకారం అట్లా. అయితే ఇది కూడా మనకు ఇంకా దాంట్లో వెళ్ళాల్సి వస్తుంది మనం. అంటే షకారానికి డకారం ఎట్లా రావాలి అంటే, మనం కేవలం ఈ ఆ, ఈ, ఏమిటి ఏమంటే ముఖస్థానం కాదు, ఆ, బాహ్యస్థానం, అది కూడా ఆభ్యంతర ప్రయత్నాన్ని కూడా చూడాల్సి వస్తుంది. ఆహా. వాటిని చూసి షకారం డకారం వచ్చింది. స్థాన సామ్యంలో సరిపోదు అది. చాలా అభ్యంతరం. స్థాన సామ్యమే, ఆ, స్థాన సామ్యం సరిపోదు. సరే చూడు ఆ ప్రయత్నాలు బాహ్యాంతర ప్రయత్నాల్లో కూడా వెళ్ళారు. ప్రయత్నం అట్లా ప్రయత్నం అక్కడ ఏం చెప్పాము, సవర్ణత్వం సూత్రంలో సూత్రంలో పదో సూత్రం అకసవర్ణ సవర్ణ సూత్రం ముఖనాసిక ముఖనాసిక అనునాసిక అది సూత్రం, పంచమ సూత్రం ఉంది కదా, తుల్యాస్య ప్రయత్నం సవర్ణం, తుల్యాస్య ప్రయత్నం సవర్ణం, తుల్య ఆస్య ప్రయత్నం, అవునండి, హాస్య ప్రయత్నాలు, ముఖంలో ప్రయత్నం, హాస్యములు ప్రయత్నాలు, అంటే ప్రయత్నం అంటే బాహ్యంత అభ్యంతర ప్రయత్నాలు కూడా ప్రయత్నాలు, రెండు ప్రయత్నాలు వస్తాయి. సవర్ణత్వం తీసుకుంటా ఉంటాం. సవర్ణత్వం అన్నప్పుడు వాటన్నిటిగా తీసుకొని ఎక్కడ చేయాల్సి వస్తుంది. కనుక ఈ శశసహాలకు స్థానం కాదు, ఆభ్యంతర ప్రయత్నాలు, ఆభ్యంతర ఆద్య పంచద తర్వాత బాహ్య ప్రయత్నాలు చూసి తీసుకోవాలన్నమాట. దాని ప్రకారం షకారం వస్తుంది. అంటే అది ఆ పాయింట్ మీరు ఇక్కడ మెన్షన్ చేయలేదు, సారీ. ఏమిటి అది ప్రయత్నాలు చేయాలి, అది ఆ ప్రయత్నాల గురించి మెన్షన్ చేయాలి. ఆ ప్రయత్నాలు వెతకాలి, మొత్తం అందరూ లిస్ట్ రాయాలి. ఇప్పుడు అంతా కూర్చొని చేసుకోవడానికి ఓకే, చూడాలి. అంటే ఈ రెండింటికి ఏం వస్తుంది అని చూసుకుంటే వదులుతుంది. అంటే ఈ ఉన్నటువంటి జస్ట్ లోపల ఏది ఏ ప్రయత్నం ద్వారా వస్తున్నది అంటే మనం దీని ద్వారా రాదు. అయితే షకారం డకారం ఎట్లా అన్నారంటే, అవును ఇప్పుడు రుటు రషాణ మూర్ధ ఉంది కదా, టకారం డకారం టూ డవర్గా ఉంది కదా, టకారం డవర్గా ఉంది కదా, షష్ షడ్ అయింది. దీనికి మనకు స్థానమే సరిపోతుంది. రుటు రషాణ మూర్ధలో షా ఒకే స్థానాలు పుట్టింది కదా, కనుక షకార స్థానం డకారం వచ్చింది. షకార స్థానంలో డకారం వచ్చిందంటే ఇప్పుడు మనం ఏ సూత్రం ప్రస్తావించాలి? రుటు రషాణ మూర్ధ, రుటు రషాణ మూర్ధ. ఓకే, టూ షా రెండు ఒకటే వచ్చేది కనుక. అట్లానే ఇక్కడ సకారం లేదు అనుకున్నాం, సకారం లేదు, మళ్ళీ సకారంగా షజు వృత్తం వచ్చి విసర్గలు అదో అవుతుంది అట్లా. కనుక సకారం ఉంటే సకారంకు లేదు, జస్వ సంధి లేదు, షకారం మాత్రమే ఉంది. షకారంగు లేదు, అంటే తాలవ షకారంగు లేదు, దంతి సకారంగు లేదు, మూర్ధన్య షకారంగు మాత్రమే డత్వం వస్తుంది. హకారానికి ఓఢా సూత్రం చేత డత్వం వస్తుంది, కనుక అది కూడా రాదు, ఇక్కడ జస్వ సంధి రాదు. అంటే షల్లులో షకారంకు సకారంకు హకారం మూడింటికి జస్వ సంధి రాదు. కేవలం ఒక్క హకారం, ఒక షకారం మూర్ధన షకారం కాలుగుంజే షకారం మాత్రమే స్థుత్వం వస్తుంది. అదే టవర్గా జస్ట్ టవర్ ఈ పాయింట్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరు ప్లీజ్. షకారంకు రాదు, శంకరుడు శివుడు తాలే షకారంకు రాదు. ఎందుకు? కృష్ణ అదే వృశ్చభ్రస్థాన సూత్రం చేత అక్కడ షకారం వస్తుంది అని చెప్పుకున్నారు, కనుక జస్త రాదు అని అర్థం. అక్కడ షకార స్థానంలో మూర్ధన షకారం వస్తుంది అని ఆ సూత్రం చెప్తే కనుక పాదాంతమైన షకారానికి
షకారం వస్తుంది కానీ రాదు అని ఆ సూత్రం ఏదో చెప్పింది ఓ మనకు ఓ రాదు. ఈ అంతే అనే దాని వల్ల రాదు అని చెప్పుకోవడం. రాదు అట్లా. ఆ, అది సరే, షకారం ఒక్క కేవలం మూర్ధన్య షకారం అంటే కాదు గుంజ షకారం అంటాం కదా, ఆ షకారం దుష్యంత షకారం దానిలో మాత్రం వస్తున్నది. దాంట్లో ఏమిటి అంటే మనకు ఋతురషాణ మూర్ధ అనేటువంటి నియమం ప్రకారంగా, అది సూత్రం కాదు, అది నీ దాని ప్రకారంగా షకార స్థానంలో టవర్గతో సంబంధమైన డకారం వస్తుంది. ఆ, కనుక షడ్ అయింది. అవసరం దాంతో చర్తం వచ్చి షట్ అయింది, అది వేరే విషయం. షర్ట్ స్థానంలో డక్ వస్తుంది అన్నప్పుడు స్థానేంతర తమహా చెప్పుకుంటామా? అంతే స్థానంతరం అని ఆ, డకారం చెప్తున్నాం కాబట్టి స్థానేంతర తమహా స్థానేంతరమా ప్రకారం సూత్రం అది వస్తుంది. ప్రకారం స్థానేంతరమా సూత్రం ఇవంతా కూడా అన్ని స్థానంతరం అనే. మనం ఈ ఆ, జస్ట్ వచ్చేదంతా స్థానంతరం, వచ్చేదంతా చేయాలి, రాని విడిచిపెట్టండి, వచ్చేదంతా స్థానంతరం ప్రకారమే, అన్నింటికి కూడా అంతే. సరే. అట్లానే సకారంకు రాదనుకోండి, ఎందుకు సస్యజోర సూత్రం ఉత్తమం వస్తుంది అని చెప్పుకున్నాను ఇంతకుముందు కూడా, ఏదో అప్సరో అప్సరస్ అప్సరో అని చెప్పుకున్నాం కదా శ్లోకంలో. అప్సరో విభ్రమ చెప్పుకున్నాం కూడా. ఆ, సకారానికి ఉకారం వచ్చి ప్లేస్ ఓకారం గుణం వచ్చింది కనుక రాదు అట్లా. ఓకే. అట్లానే హకారం కూడా కోఢ అని సూత్రాన్ని ఢత్వం వస్తుంది. ఉమ్, హకారంకు ఢత్వం ఢ అనేది వస్తుంది. దానికి ఈ ఈ ఈ సూత్రం జస్త సౌందర్య సంబంధం లేకుండా వస్తుంది అన్నమాట. ఓ అంటే వికల్పంగా వస్తుందని చెప్తామా అప్పుడు? సూత్రము హోడ వికల్పంగా హోడ ఆ, సూత్రం. కోఢ అని సూత్రం. జస్తం రాదంటే ఇప్పుడు వచ్చింది రాదు. ఈ పాఠం అయితే మళ్ళీ రేపు మళ్ళీ పునరావృత్తి చేసుకోవాలి, తప్పదు. అంటే హకారానికి మనకు ఏ ప్రకారంగా అంటే ఢత్వం రావాలి అంటే ఈ స్థాన సమయం కుదరట్లేదు, కుదరదు. కానీ మరి ఇంకేదో కుదిరినప్పుడు కనుక జస్త సంధి ప్రకారం అయితే ఇక దీంట్లోది రావాలి, దీంట్లోది మనకు కుదరాలేదు, కుదరదు కనుక ఇది ఢ అనేది మహాప్రాణం, ఉమ్, ఇది మనకు వచ్చేది అల్ప ప్రాణమే జస్తం అంటే గజడదబలేనాయి. ఉమ్, తర్వాత స్థాన సమయం కూడా కుదరాలి ఇక్కడ ఏ విధంగా, కనుక ఏ విధంగా కుదరదు కనుక హోఢా సూత్రం ప్రకారంగా హకారంగా ఢత్వం వస్తుందని అది వేరే. మనం తర్వాత పాఠాలు చెప్పుకుంటాము, కేవలం ఎందుకు రాని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. అది దీంట్లో దేనికి వస్తుందని మాత్రమే నిర్ణయం చేసుకొని వీటికి రాదు కారణం అంటే ఫలానా ఉంది అని చెప్పుకుంటున్నాం. ఇది ఇప్పుడు అది పాఠమే ప్రధాన విషయం కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ చెప్పుకున్నారు. అది కేవలం అంటే ఇప్పుడు ఉన్నటువంటి దీనికంటే మొత్తం ఈ 24 అక్షరాల్లో కచడ తబరగలకు వస్తే ఎట్లా ఉంటుంది, గజరబలకు కవర్గకు వస్తే ఎట్లా ఉంటుంది, చవర్గకు వస్తే టవర్గ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు కవర్గకు చెప్పుకున్నాం వాక్ ప్లస్ ఈష వాగీష అని చెప్పుకుందాం. అట్లానే చవర్గకు లేదు, దుష్టతంతే రాదు అన్నాం. ఎందుకు చోహ్కుహు అనేది కుత్వం వస్తున్నది, కుత్వం అంటే కవర్గ రావడం కనుక దానికి ఉదాహరణ జలముచ్చి జలముక్క అయింది ఇట్లా. అట్లానే కనుక చవర్గకు రాదు. మళ్ళీ టవర్గకు వస్తున్నది, టవర్గ ఇప్పుడు విభ్రాట్ ఇది విభ్రాడితి అయింది. టవర్గకు మరుద్గణం టవర్గకు వస్తుంది. మనకు మరుదు 2 రూపాయలు కూడా చెప్పుకోవచ్చు, అంటే మరుతో మరుత అన్నప్పుడు మరుదు చెప్పుకోవచ్చు. కానీ మరుద్భ్య అని చెప్పుకున్నాం మనం కూడా. అంటే ఇప్పుడు వర్గాక్షరాలు ప్రతిదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఎందుకు రాదు వస్తుంది అది వర్గానికి కవర్గ తర్వాత చవర్గకు లేదు, తవర్గలకు వస్తున్నది. పవర్గకు కూడా అనుష్టుప్ వృత్తం ఇట్లాంటివి బాగుంది. అనుష్టుభ్ కూడా ఉండొచ్చు. దాని రూపాంతరం ఏమవుతుంది అనుష్ఠుభృత అన్నప్పుడు? అనుష్టుభృత్తం అనుష్ఠుభృత్తం అవుతుందా? వృత్తం మామూలుగా ఉండని అనుష్టుభ్ అవుతుంది. అనుష్ఠుభ్ అవుతుంది. ఓకే. అలా రూపాంతరం. అజంతము ఇందులోకి రాదు కదా భద్రయ్య గారు ఇందాక. అజంతము కూడా ఉంది. అవును, కరెక్టే. అజంతం ఎలా వస్తుంది? మనకు జలంలో అవి లేవు కదా, ఆకారాలు లేవు కదా. అచ్యువృతం కూడా అజంతం కూడా చెప్పుకోవచ్చు ఉదాహరణ. మరి ఇక్కడ నేను ఎట్లా చెప్పినారు అంటే అదే ఎట్లా వస్తుంది అంటున్నా. అంతే జస్తం వచ్చిందంటే అచ్చు
ఎట్లా అవుతుందండి? ఇప్పుడు జలాంలో లేదు కదా, ఎందుకు లేదు? ఏది ఎక్కడ ఉంది? జలాంలో మనం జా దగ్గర నుంచి అన్ని హల్లులే తీసుకుంటున్నాం కానీ అచ్చు అచ్చు ఎక్కడ తీసుకున్నాం? అచ్చు చు 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 చకారం. అచ్చు అనే కాదు, ఇక్కడ ఉదాహరణగా అచ్చు అనే పదం, మీరు అచ్చులు అనే పదం కాదు, అచ్చుల్లో ఉన్న అకారాలు కావు. చకారం చకారం అజంతం అనేటువంటి ఒక పదాన్ని తీసుకున్నప్పుడు అజంతం అయింది కదా అన్నాడు ఆయన. కరెక్ట్ అయినటువంటి ఉదాహరణ చూపించాడు, బాగుంది. అచ్చనే అంటే ఒక అక్కడ పరంగా ఉన్నది ఏదైనా కావచ్చు, అచ్చైనా కావచ్చు. పదాంతం అక్కడ దాని తర్వాత ఈ పరంగా ఏది ఉందో సంబంధం లేదు. కాశికా రీతిలో చోకుహు అనే కాడ చవర్గస్య కవర్గాదేశో భవతి జలి భరతః పదాంతే చ పక్త పక్తుం పక్తవ్యం ఓదనోపక్ వక్త వక్తం వక్తవ్యం వాక్, ఇట్లా ఉదాహరణలు ఇచ్చాడు. ఇవన్నీ విభక్తి రూపాల్లో ఇచ్చాడు. మీరు వస్తే నాకు అంత పెద్దగా చూడాలి అది. అలాగే అబ్దహ అవుతాం చూసారా, అప్పు ప్లస్ దాహ అన్నప్పుడు బా అవుతాం, ఆ బా దా అవుతాం, బా అవుతాం. ఇప్పుడు ఏమిటండి? మనం అనుష్టుప్ అనేది అనుష్టుప్ అన్నప్పుడు అప్పు ప్లస్ దహ అబ్దహ అవుతాం. అంతే. ఆ అబ్ధి అంటే అబ్దము పాపాకారు. అజంతము అజనాశము కూడా ఉపయోగిస్తాం మనం అందులో వ్యాకరణంలో. అజనాశము అంటే అచ్చు నశిస్తుంది. అజనాశం అంటే ఇప్పుడు సమ్యజ్ఞాతి అన్నప్పుడు యనాదేశం అవుతుందేమో కదా, సమ్యక్ ప్లస్ యాతి అన్నప్పుడు సమ్యక్ జ్ఞాతి అంటున్నాము. అది ఇప్పుడు జస్త సంధికి ప్రకారం ఎలా చెప్తామయ్యా? సమ్యక్ ప్లస్ యాతి సమ్యక్ జ్ఞాతి అంటున్నాడు. సరే కకారం గా అవుతుంది, ఓకే. అదే మనకి జస్వస్ ఉంది కదా, జస్వస్ ఉంది కదా. జస్తో సంధి అంటే ఏమిటి చెప్పండి ఒకసారి. ఆదేశంగా వచ్చేది గజెట్ దెబ్బలే కదా. అక్కడ నాకు డౌట్ రాలేదు, అక్కడ డౌట్ రాలా. సమ్యక్ గకారం పెట్టుకుంటున్నాము వర్గ ఇదిను. సమ్యక్ జ్ఞాతి అన్నప్పుడు యనాదేశేసి వస్తుందా? సమ్యక్ ప్లస్ అవుతుంది. మేడం అది ఆల్రెడీ. అందుకొరకే ఈ హలంత శబ్దాల్లో కూడా ఎక్కడైతే ఇవి ఉంటాయి వాటికి ఈ స్థానంలో జస్టు సంధిగా చెప్పుకుంటాం. తత్ 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 తే తద్ కూడా అంటాం. తద్ శబ్దం అది. తద్ది దకారాంతం చెప్తుంటా, తద్దు రెండు రకాలు కూడా చెప్పుకోవచ్చు అని. కానీ అన్నింటి కూడా అంతే. మరుదు కూడా వాడచ్చు. మరుదు అది తెలిసిందిలేండి. పదాంతం కానీ ఎలా సరే ఈ పాట మళ్ళీ రేపు చెప్పాలయ్యా. మీరు ఇప్పుడు బాగా చదవండి, ఇంకేమైనా ప్రశ్నలు వేస్తే దాన్ని చూసి చెప్పుకుందాం. అదే ఇప్పుడు వచ్చిన నాకు ప్రాబ్లం, చదివేంత టైం లేకుండా కష్టంగా ఉంది. మీరు ఇక్కడ మాత్రం సంధిస్తా అంటే ఎక్కడ? లేదు తప్పనిసరిగా ఐ విల్ రికవర్ ఇట్. సరే కొంచెం టైం పడుతుంది అంతే. ఈ నెలాఖరు దాకా కొంచెం ఇది. మీ ప్రశ్న రాసుకోండి, చూద్దాం. ప్రశ్నలు మటుకు వేస్తాను, ఆన్సర్లు రాబట్టుకోవడానికి ప్రశ్నలు మటుకు వేస్తాను. సరే, ప్రశ్నలు వేయకపోతేనే కదా ప్రాబ్లం. ప్రశ్నలు వేస్తే మేము తెలివైన వాళ్ళమని ప్రశ్నలు వేయండి. నాకు రాకపోతే నేను చూసి చెప్తా అని చెప్పాను. మీకు రాకపోవడం అట్లా రావాలని ఏం లేదు కదా. ఒకసారి కాకపోతే నేను దాన్ని సవరించి కూడా చూస్తాను. రాకపోవడం మర్చిపోయి ఉండొచ్చేమో కానీ కాదు. రాకపోవడం నేనేమంటున్నా, నేను కూడా మీతో నేర్చుకుంటున్నా అని చెప్తున్నాను. అతి విస్తృతమైంది అది. మరి సంస్కృతం జోలికి పోతే ఎంత చదివినా నేను 0.001 అందుకుంటున్నా లేను. నాకైతే దీంట్లోనేనండి ఇన్ని సందేహాలు వచ్చాయి. మనం అట్లానే చాలా తెలుగు కూడా అంతే కదా, ఏదైనా వాగ్మయం ఉంటే కొన్ని సమయాన్ని గుర్తుండవు. వాగ్మయం సర్లే, వాక్ ప్లస్ మయము అంటాము, గా వస్తుంది వాగ్మయం, అది క్యాజువల్. అది ఇక్కడికి రాదు, ఇంగ్ వచ్చింది కాబట్టి తర్వాత చెప్పుకోబోతుంది. దీంట్లో ఉంది అది అనునాసిక అది వస్తుంది కదా. అది ఎరోనాసిక సూత్రం వరకు వచ్చి వస్తుంది. మనకు ఎక్కువ కనిపించేదే ఇది. జస్టోస్ అంటే ఎక్కువ కనిపిస్తుంది. అది ఏ రకంగానూ
మొత్తానికి ఆ విభక్తుల్లో పరంగా అయినా విభక్తి రూపంలో ఉన్నదో లేకపోతే శబ్దాలలో కానీ అయ్యా మీరు చెప్పినప్పుడు ఇప్పుడు అనుష్టుప్ అన్నప్పుడు మనం అనుష్టుప్ బకార ప్రయోగం ఎక్కడ వినిపించలేదయ్యా ఇంతవరకు. అనుష్టుప్ అని అంటున్నాం కదా, అది ఎప్పుడు అనుష్ఠుప్ ఉపయోగిస్తాము? అనుష్ఠుప్ అర్థము అనుష్ఠువృత్తం అనుష్ఠుప్ అనుష్టుప్ వృత్తం వృత్తం. అక్కడ వృత్తము బ్రూ బకారానికి ఉపకారం ఇస్తాము అప్పుడు. ఆ, బకారానికి వకారము వృత్తం. ఆ, ఆ. అది అంటే ఎక్కడ బకార వాడుకలో వకారాలు వినలేదు, బకార కనపడలేదు. వకారాలు ఉంటాయి, వృత్తం ఉంటుంది, అచ్చు వృత్తం ఉంటుంది. అవును. కకు అంతము, కకు ప్లస్ అంతము, కకుబంతము ఇట్లా. ఉమ్. అయితే అది కకుభు బకారాంతం, శబ్దమే బకారాంతం. కానీ అంటే మనం సంధి చేసినప్పుడు అదైతే కకు ప్లస్ అంతము కకుబంతమే కదా. కకుభు అంతం మహాప్రాణం, ఆ శబ్దమే బకారాంత శబ్దం. అది అది అంటే పకారం కక్కు ఉంటుంది. అది అది ప్రాతిపదికం కక్కుపే కదా, ప్రాతిపదికం జస్ట్ కక్కుపే కదా. కక్కుభౌ కక్కుభ అది ప్రధాన కక్కుభు అవుతుంది. అది మీరు కానీ శబ్దం చూడండి, భకారాంత శబ్దంగా మీకు కనబడుతుంది. కక్కు శబ్దం స్త్రీలింగం బకారాంతం కరెక్టే కానీ సంధి చేసినప్పుడు కక్కు ప్లస్ అంతము కక్కుబంతం కదా. కాదు. కాదు. కక్కుభు అంతం, అట్లా. కక్కుభు అంతం. కక్కుప్ అనేది ఉంటుంది ప్రధాన వ్యక్తిలో ఏకవచనంలో కక్కుభౌ అని వస్తుంది. ఈ కా ప్రాణమా మొదటి కా ఏమిటి? కక్కుబా కక్కు మామూలు మా అల్ప ప్రాణాలు. కక్కుభు అల్ప కక్కుబ్బు కక్కుభౌ కక్కుభ కక్కుబ్బు అని కూడా అనవచ్చు. కక్కుబ్బు అనేది అల్ప ప్రాణి. కక్కుభౌ. ఇది కృష్ణ సంధి. దీనికి మనం చర్త సంధి ఒకటి ఉంది, కచరపద ఆదేశంగా వచ్చేది. అది వేరే. అంటే గజర దెబ్బలు కచర దెబ్బలు వస్తాయి. వస్తుంది అనమాట. అది చరిత్ర కచరపద ఆదేశంగా వచ్చేది. సరే, ఆపేదా ఇక్కడికి. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. శుభరాత్రి. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి చ గోబ్రాహ్మణేభ్యో లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ కూడా సరే. ధన్యవాదములు ఆచార్య. Yes, ma'am.